డాక్టర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వైట్ కోట్ స్టెతస్కోప్ హాస్పిటల్. కానీ ఆ వైట్ కోట్ వెనుక ఎంత కష్టం ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈ రోజు మీరు చూస్తున్నది ఒక మహిళా డాక్టర్ కథ. ఆమె నబాట్ లఖానీ. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అన్న కళ ఆమెది కాదు. ప్రతి ఒక్కరిలాగా డాన్స్, ఆర్ట్ ఇలా అన్నింటిలో ముందుండేది. కానీ 10th క్లాస్ తర్వాత జీవితం ఆమెని మెడిసిన్ వైపుకి నడిపించింది. ఒక్కో ఎగ్జామ్, ఒక్కో స్టెప్ అలా మొదలైన ఆమె ప్రయాణం ఆమెని డాక్టర్గా మార్చింది. పేషెంట్స్ బాధల్ని తన బాధలుగా ఫీల్ అవుతూ నిద్రలేని రాత్రులు, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అన్నింటిని దాటుకొని ముందుకెళ్ళింది. కానీ ఒక్కరోజు పేషెంట్స్కి ఎంతో ధైర్యం చెప్పే ఆ డాక్టర్కి కోలుకోలేమో అనిపించే హెల్త్ ఇష్యూ ఎదురైంది. అదే క్యాన్సర్. రోజు డాక్టర్ల ప్రతి పేషెంట్ని పలకరించే ఆమె ఆ రోజు తానే పేషెంట్ల బెడ్ పైన పడుకుంది. ఒక డాక్టర్ పేషెంట్కి ఎంత భరోసా ఇచ్చినా పేషెంట్కి ఉండే భయం, బాధ, ఒంటరితనం ఎలా ఉంటుందో ఆమె స్వయంగా అనుభూతి చెందింది. అయినా ఆమె ఆగలేదు. జీవితాన్ని అర్థం చేసుకుంది. ఒక తల్లిలా, భార్యలా, కూతుర్లా, ముఖ్యంగా ఒక మహిళగా సమాజంలో ఎంతో స్ట్రాంగ్గా నిల్చొని తన ఆరోగ్యంతో తానే పోటీపడి ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు తన NGO ద్వారా, తన మాటల ద్వారా ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తుంది. నిజంగా కొన్ని కథలు వినడానికి కాదు, మనల్ని మార్చడానికి వచ్చాయి అంటే ఇదేనేమో. ఇది కేవలం ఒక డాక్టర్ కథ మాత్రమే కాదు, పడిపోయినా మళ్ళీ లేచి నిలబడాలి అని చెప్పే ఒక గొప్ప కథ, ఒక మహిళ కథ.